అందరికీ నమస్కారం. నేను మీ రాఘవన్ కొమాండూరు. స్వరాగిని ఆర్ట్స్ వాయిస్ ఆఫ్ సోల్ సగర్వంగా సమర్పించే విశిష్టాత్మకమైన కార్యక్రమం సింగింగ్ విత్ నైటింగేల్ ఎపిసోడ్ 3కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సింగింగ్ విత్ నైటింగేల్ సంచిక కథానాయిక స్వప్న. స్వప్న గురించి కొన్ని మాటలు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు చూసేందుకు చిన్నపిల్లలా ఉంటూ ఎంతో హుషారుగా అందరినీ ఆకట్టుకుంటూ ఉండే ఈమె గొంతు విప్పిందంటే కోయిలలాగా కమ్మగా పాడే పాట వీణులకు విందే. హిందీ పాటలు ఎక్కువగా పాడే ఈమె పాత పాటలు పాడితే లతా మంగేష్కర్ గారి గొంతులాగే ఉంటుంది. కొత్త తరం పాటలు పాడితే అంతే చలాకీగా ఈ తరం గాయకురాలు పాడినట్టు ఉంటుంది. గాయనిగా అందరి మన్ననలు పొందిన సుమధుర గాయని, స్వరాగిణి ఆర్ట్స్ వాయిస్ ఆఫ్ సోల్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు అయిన స్వప్న ఈనాటి మన సింగింగ్ విత్ నైటింగేల్ 3వ సంచికకు కథానాయికగా మన ముందుకి రాబోతున్నారు. వారిని సాదరంగా మీ కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సింగింగ్ విత్ నైటింగేల్ 3rd ఎపిసోడ్ క్వీన్ స్వప్నకి స్వాగతం. వెల్కమ్ స్వప్న గారు. హలో. స్వరాగిని ఆర్ట్స్ సంస్థలోనే ఇలాంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామనేది సగర్వంగా అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ఇప్పటి వరకు 2 సంచికలు చేశాము. ఈ 2 సంచికలలో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈ సింగింగ్ ఈవెంట్ స్టార్ట్ అవ్వబోయే ముందు ఆ రోజు ఆ కథానాయిక ఆ గాయని మణితో ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి వారి గురించి ప్రేక్షకులందరికీ మరింత వివరంగా తెలియజేసిన తర్వాత ఆ గాయని మణితో సహ గాయకులందరూ కలిసి పాడబోయే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. సో స్వప్న గారు స్టార్ట్ చేసుకుందాము. ఎస్, మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. స్వప్న గారి గురించి తెలుసుకోవాలని ఆతృతతో ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ ఆమెను గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలను నేను ఇప్పుడు అడగబోతున్నాను. స్వప్న గారి ద్వారా మనం విందాం. మొదటిగా గాయనిగా మాకు సుపరిచితురాలైన మీరు మీ గురించి మన ప్రేక్షకులకి వివరంగా తెలియజేయాలని కోరుకుంటున్నానండి. మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి మీరు అందరికీ తెలియజేసే వివరాల కోసం మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాం. నేను స్వప్న, మీ నైటింగేల్. ఎస్, ఆఫ్ కోర్స్. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్, మై మదర్ అండ్ నాకు 4 brothers, మై సిస్టర్, తర్వాత మా హస్బెండ్ అండ్ మా బాబు, అండ్ మా అత్తయ్య గారు, మామయ్య గారు, టోటల్ ఫ్యామిలీ చాలామంది ఉన్నారు. మా 2 మరుదులు నాకు, అండ్ 2 సిస్టర్ ఇలాస్ ఉన్నారు, అండ్ 2 బ్రదర్ ఇలాస్ ఉన్నారు, అండ్ ఒక పాప మా మరిది గారికి, అండ్ ఒక బాబు. గుడ్ అండి, సంతోషం. మీ కుటుంబం గురించి చాలా పెద్ద కుటుంబం కదా, వివరాలు చెప్పడానికి టైం పట్టింది. పర్లేదు, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. స్వప్న గారు, మీ మాతృభాష తెలుగేనా అండి? మరి తెలుగులో మీ మాతృభాష తెలుగేనా? ముందు దానికి సమాధానం. యాక్చువల్లీ మా ఫాదర్ తెలుగు రిలేటెడ్, మా మదర్ గారు మహారాష్ట్రియన్. ఓకే. సో అలా ఇంట్లో అయితే నార్మల్గా హిందీయే మాట్లాడతాం ఎక్కువ. ఓకే. ఈ ప్రశ్న ఎందుకు అడిగాను అంటే, స్వప్న తెలిసిన వారందరికీ హిందీ పాటల ప్రోగ్రామ్స్లో ఎక్కువగా జంట నగరాల్లో స్వప్న గారు కనిపిస్తూనే ఉంటారు. సో వారి మాతృభాష తెలుగు, మరాఠీ రెండూను. కాబట్టి హిందీ సాంగ్స్ ఎక్కువగా పాడుతుంటారు, తెలుగు కూడా అంతే మధురంగా పాడగల గాయనిమణి. సో తెలుగు చిన్నప్పటి నుంచే మాట్లాడుతున్నారు కాబట్టి అలవాటు ఉంది. ఇంకా పెరిగింది ఇక్కడే కదా, తెలంగాణలో. సో చదువుకున్నది కూడా నేను తెలుగువే. వెరీ గుడ్. నాకు తెలుగు బాగానే వచ్చు. ఎస్. సో ఇప్పుడు మీరు గాయనిమణిగా మా అందరి ముందు ఉన్నారు కాబట్టి పాట పాడాలనే కోరిక మీకు ఎప్పుడు కలిగింది? మీలోని గాయని గుర్తించింది ఎవరు? యాక్చువల్లీ నాకు పాట పాడాలన్న కోరిక మా మదర్ నుంచి కలిగింది. తను ఎవ్రీ నైట్ నాకు పాట వినిపించేవారు. ఆ పాట వింటూ వింటూ నేను కూడా పాడాలి, తను పాడేది నేను కూడా పాడుతూ ఉండేదాన్ని. సో అలా నాకు పాడుతూ ఇంకా స్కూల్కు వెళ్ళిన తర్వాత ఇంకా స్కూల్లో మా టీచర్స్ చాలా సపోర్ట్ చేసేవారు. ఇలా పాడాలి, నాకు కొంచెం శ్వాస ఇబ్బందిగా ఉండేది ఆ టైంలో.
పాడేటప్పుడు ఇలా రిహార్స్ చేయి అలా రిహార్స్ చేయి అని కూడా నా టీచర్స్ నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే. ఫస్ట్ నా గురువు మా మదర్. మదర్ మా మీ మదర్ మదర్ దగ్గర పాడతారా నుంచి అండి? నేను మా మదర్ వాయిస్ చాలా బాగుంటుంది, నాకంటే బాగుంటుంది. కాకపోతే తనకి ఇలాంటి అవకాశం రాలేదు. నా అందరి బ్లెస్సింగ్స్ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది, స్టేజ్ దొరికింది. థ్యాంక్స్ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్యాన్స్ అండ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన నా మెంటర్స్ అందరికీ థ్యాంక్స్. మీ మదర్ పేరండి? కౌశల్య. కౌశల్య గారికి ఈ సందర్భంగా మనమందరూ ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే ఆమె తన కూతురిలో ఉన్న గాయనీమణిని గుర్తించి ప్రోత్సహించి ఇంత మంచి గాయనీమణిగా ఎదగడానికి ఆమె బీజం వేశారు చిన్నప్పుడు. ఆ తర్వాత మీకు సహకరించి మిమ్మల్ని ప్రోత్సహించిన మీ టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా మనం థ్యాంక్స్ చెప్పుకుందామండి. నా టీచర్స్ నా 10th క్లాస్లో నేను మెమో తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇంకా మనం కలవం కదమ్మా, ఒక పాట పాడేసెళ్ళు అని అన్నారు. అక్కడ ఇంకా నిజంగా అక్కడ స్టాప్ అయింది నా సింగింగ్. తర్వాత నేను ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. నా జాబ్ కెరియర్లో నేను సింగింగ్ స్టార్ట్ చేశాను. స్కూల్లో స్టాప్ చేసింది, మళ్ళీ జాబ్ కెరియర్లో స్టార్ట్ చేశాను. వండర్ఫుల్ అండి. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు ఆల్రెడీ నేను తర్వాత అడగబోయే ప్రశ్నకు కూడా సమాధానం వచ్చేసింది. అంటే మీ కుటుంబంలో ఇంకెవరైనా పాడతారా? మీ మదర్కి ఇంట్రెస్ట్, మిమ్మల్ని పాడించి ఆమె సంతోషపడుతున్నారు, వారు కాకుండా ఇంకెవరైనా పాడగలిగే వాళ్ళు ఉన్నారా మీ కుటుంబంలో? పాడగలిగేవారు మా మామయ్య గారు, అంటే మా సిస్టర్ వాళ్ళ బ్రదర్, ఆయన కూడా పాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు తను. అండ్ మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఆయన పాడరు, కాకపోతే వింటారు. ఆయన సపోర్ట్ లేకుంటే నేను ఇక్కడ లేను. తప్పకుండా అండి, చాలా సంతోషంగా ఉంది వినడానికి. ఇప్పటి వరకు 2 సంచికల్లో చూసాము. అప్పుడు కూడా మనకు తెలుసుకున్నది ఏంటి అంటే సహధర్మచారినికి వెనకాల ఉండి జీవిత భాగస్వామి ఇచ్చే సపోర్ట్ వల్ల మాత్రమే ఇంత మంచి స్థాయికి రాగలుగుతారు ఎవరన్నా. దానికి సపోర్ట్ చేస్తున్న వారి శ్రీవారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ కుటుంబంలో మీకు పెద్ద అభిమాని అంటే మీ అమ్మగారి తర్వాత ఎవరండి? మా హస్బెండ్ అండ్ మా బాబు. ఇది ఉంటే ప్రాబ్లమే ఉండదండి. ఎందుకంటే పాటలు పాడడం, ఒకవేళ కనుక హస్బెండ్కి పాటలు ఇష్టం లేదనుకోండి, చాలా ఇబ్బంది. ఆయనే మీ పెద్ద అభిమాని కాబట్టి ఐ థింక్ మీకు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఏ ఇబ్బంది లేదు ఇంట్లో. అండ్ మీ బాబు కూడా మీకు సపోర్ట్ ఇస్తున్నాడు అంటే సూపర్. మమ్మీ ఈ పాట చాలా బాగుంది మమ్మీ, నేను పాడుతుంటే వింటూ ఉంటాడు. బాగుంది మమ్మీ ఈ పాట బాగుంది, ఈ పాట మళ్ళీ పాడు అని అంటాడు. ఎంతండి ఏజ్ బాబుది? ఆయనకి 7 years. 7 years. అప్పుడే ఈ చిన్ని స్వప్నకి పుట్టిన చిన్ని కృష్ణుడు అప్పుడే తయారైపోతున్నాడు. తొందరలో అతను కూడా గాయకుడిగా మాకు పరిచయం చేయాలి. నాకు వచ్చేసింది ఈ పాట అని అంటున్నాడు. సో అంతగా పాడి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పాటలు నేర్పిస్తున్నారనమాట మీరు. వండర్ఫుల్. మొదటి స్టేజ్ పర్ఫార్మెన్స్ స్కూల్లో 10th క్లాస్లో పాడాను అంటున్నారు. అప్పుడు మీరు పాడిన పాట ఏంటో గుర్తుందా? హమ్ చేయగలుగుతారా ఆ పాట ఏంటో? ఓకే, లేదు అంటే ఫస్ట్ దాని తర్వాత మీరు ఇచ్చిన స్టేజ్ పర్ఫార్మెన్స్లో మీరు పాడిన పాట. ఆఫీస్లో ఇచ్చాను ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్. ఇంకా అక్కడి నుంచి నా స్టార్ట్ అయింది సింగింగ్ కెరియర్. ఇంకా అంటే ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఆ పాట గుర్తుందా మీకు? పాడండి మరి ఒకసారి. अखियों के झरोकों से तूने देखा जो सावरे, तुम दूर नजर आई, बड़ी दूर नजर आई, बंद करके झरोकों से मैंने देखा जो सावरे, मन में तुम्हें मुस्काई, मन में तुम्हें मुस्काई. వండర్ఫుల్ అండి. సో అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకుని చూస్తే సరిపోతుంది కదా, అలాగా శాంపిల్ వినేశారు కదా. స్వప్న గారి పాటలు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో దీన్ని బట్టి తెలుస్తుంది. సూపర్. తర్వాతి ప్రశ్న, మీరు సంగీతం నేర్చుకున్నారా అండి? నేర్చుకుంటే గురువు గారి గురించి? లేదు, నేను సంగీతం ఏం నేర్చుకోలేదు. ఓకే. సో మరి సినిమా సంగీతంలో పాడే పాటల్లో మెళకువలు మీకు నేర్పించింది ఎవరు? గురువుగా ఎవరన్నా ముందు నేర్పించారు అంటే వారి గురించి మీరు తెలియజేయాలంటే ఎవరి గురించి చెప్తారు? సినిమా సాంగ్స్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రామసుబ్రహ్మణ్యం గారు, సుబ్బు సార్, ఆయన ఈ పాటలో ఉన్న మెలికోస్ అవన్నీ తన దగ్గరే నేను నేర్చుకున్నాను. తన్ని కూడా గురువు అంటాను నేను. అద్భుతం అండి.
ఈ సందర్భంగా రామసుబ్రహ్మణ్యం గారికి కూడా శ్రీధరం రామసుబ్రహ్మణ్యం గారు గురుస్థానంలో శుభు ఉండి సార్, యా. స్వప్న గారికి మెళకువలను నేర్పించి ఇంత దూరం వచ్చేందుకు సహకరించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీకు స్వతహాగా ఏ జోనర్ సాంగ్స్ అంటే ఇష్టం? మీరు అంటే ఇప్పుడు హిందీ తెలుగు 2 భాషల్లో పాడుతున్నారు కదా, ఈ భాషలు కాకుండా వేరే భాషలో ఏమన్నా ట్రై చేస్తారా? హిందీ తెలుగు కాకుండా లేదండి. మరి ఈ భాషల్లో మీకు నచ్చిన జోనర్ ఎలాంటి పాటలు అంటే మీకు ఇష్టం? మెలోడియస్ సాంగ్స్ నాకు ఇష్టం, అవే నేను ఎక్కువ పాడతాను. అండ్ నాకు అవి బాగా సెట్ అవుతాయి అండ్ అవే ఇష్టం నార్మల్గా. అండ్ ఫాస్ట్ బీట్ అంటే పాడగలను. ఒక అంటే ఇప్పుడు ఏంటంటే నాకు సాంగ్స్ ఇచ్చారనుకోండి, వాటిని నేను సాంగ్స్ లాగా చూడను, ఇంకా రేపు నాకు ఎగ్జామ్ ఉంది అన్నట్టుగా దాన్ని ప్రిపేర్ అవుతాను. సో ఫాస్ట్ బీట్ సాంగ్స్ అయినా అలాగే నేను పాడతానండి. వండర్ఫుల్ అండి. సో ప్రాక్టీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎగ్జామ్ లాగా ఫీల్ అవుతున్నారు అంటేనే, ఇప్పుడు స్టూడెంట్స్కి ఎగ్జామ్ అంటే భయం ఏంటంటే, చాలామందికి నాకు రాలేదు కాబట్టి ఎగ్జామ్ రాయలేనేమో అనే భయం, కానీ నేను చదివిందంతా కరెక్ట్గా రాసి అందరికంటే ముందు స్థానంలో నేను ఉండాలనే తపన చాలామందిలో ఉంటుంది. అలాగా పాటల్లో మీ తపన ఉంది అనేది మాకు ఈ సందర్భంగా అర్థమైంది స్వప్న గారు. నేను పాడి కిందికి వచ్చి సుబ్బు సార్ని ఈసారి ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అడుగుతాను. సో ఇప్పటికి ఎన్ని మార్కులు సాధించే వరకు వచ్చారు మరి అవుట్ ఆఫ్ 100? ఏం లేదండి, ఒక 50 ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అంతగానే నేను నేర్చుకోలేదు. ఇంకా మీ చాలా అభిమానులు అయితే 100 కంటే ఎక్కువ ఇస్తారేమో మీకు, కాకపోతే మీరు చాలా సింపుల్గా 50 అని చెప్పారు. ఐ థింక్ దట్ టెల్స్ us నేను that నేర్చుకోవాలి, ఇంకా చాలా ఉంది నేను నేర్చుకునేది. చాలా తక్కువ నేర్చుకున్నాను, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని ఉంది. ఎస్, ఇప్పుడు వరకు మనకు తెలిసిన గాయకులలో దిగ్గజాలైనటువంటి గాయకులు గాయని మండలులు కూడా వాళ్ళందరికీ చెప్పే సలహా ఇదే, ఎంత నేర్చుకున్నా ఇంకా సాధన చేయాల్సింది ఎంతో ఉంది, కాబట్టి మనకు వచ్చేసింది అనుకోకుండా ఎవ్రీడే వీ షుడ్ థింక్ దట్ వీఆర్ ఎ స్టూడెంట్. అలాగే మీరు అందరినీ వింటూ ఉంటాను కదా, అనిపిస్తుంది అబ్బా ఎంత బాగా పాడుతున్నారు, నేను కూడా అలా ఇంకా పాడాలి, నేను కూడా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా సాధన చేయాలి, మీ అందరినీ చూసి నేను కూడా చాలా నేర్చుకోవాలి అని ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మంచి పాయింట్ చెప్పారు. ఏ సింగర్ అయినా సరే మనం పాడేది బాగుందా లేదా అని అడిగి తెలుసుకొని, ఓకే మనం బాగా పాడము అనుకోకుండా, ఎదురుగా పాడిన వాళ్ళల్లో ఉన్న క్వాలిటీస్ని కూడా అప్రిషియేట్ చేసి దాంట్లో నుంచి నేర్చుకోవడం అనేది చాలా మంచి క్వాలిటీ అనేది ఈ మధ్య నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటర్వ్యూలో కూడా ఉన్నాను. ఆయన చెప్పేది ఏంటంటే, అప్పట్లో వాళ్ళ మధ్యలో సంభాషణ వచ్చినప్పుడు మీకు ఏమన్నా అపోహలు ఉండేవా అంటే, మాకు కూడా ఉండేదండి, ఒక మంచి క్వాలిటీతో ఉండే ఈర్ష్య ఉండేది. అంటే వాళ్ళు బాగా పాడారు, వాళ్ళకంటే నేను బాగా పాడాలి అని వాళ్ళని మెచ్చుకుంటూనే వాళ్ళకంటే ఎక్కువ సాధన చేసేవాళ్ళట వాళ్ళంతా. అలాంటిది మనమంతా ఫాలో అవ్వాలనేది మీ మాటల్లో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే అంటే వాళ్ళు పాడుతుంటే చూస్తాను కదా, వింటాను కదా, నేను కూడా పాడగలను, నేను కూడా అలా ప్రాక్టీస్ చేస్తే కానీ నేను పాడలేను, పాడాలి అని నాకు అలా అనిపిస్తుంది. సో ఇంకా నేర్చుకునేది చాలా ఉంది మీ అందరి ద్వారా. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు స్వరాగిణి ఆర్ట్స్ వాయిస్ ఆఫ్ సోల్ సహ వ్యవస్థాపకురాలు అని ఇంతకుముందు మనం అనౌన్స్ చేసినట్టు అందరికీ జంట నగరాలు ఇప్పటికీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సంస్థ పెట్టాలనే ఆలోచన రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఎందుకంటే జంట నగరాల్లో ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి, కాబట్టి ఈ సంస్థను పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? దాని వెనుక మీకు ఉన్న మోటివ్ ఏంటి? దీని ద్వారా ఏం చేయబోతున్నారు అనేది మీరు ప్రేక్షకులకు తెలియజేస్తే. స్వరాగిణి ఆర్ట్స్ నేను నా ఫ్రెండ్ రాణి ఇద్దరం కలిసి అంటే ఏం లేదు, చిన్న స్వార్థం వల్ల పెట్టాము. ఎక్కువ పాటలు మేము పాడుకోవచ్చు అన్న చిన్న స్వార్థంతో ఇద్దరం కలిసి మా మెంటర్ గారు ఆర్కే గారు ఆయన సపోర్ట్ ద్వారా మేమిద్దరం కలిసి ఈ స్వరాగిణి ఆర్ట్స్ పెట్టాము. ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ స్వరాగిణి ఆర్ట్స్ ద్వారా మేము ఓన్లీ పాటలే పాడుకుందాము, జస్ట్ పాటలు పాడుకొని వెళ్ళిపోదాము అన్న ఆలోచన మా ఇద్దరికి ఉండేది. తర్వాత ఒక సోషల్ కాజ్ చేస్తాం, దాని దగ్గరకు వచ్చిన తర్వాత అనిపించింది అయితే ఇంకా మేము ఇలాంటి సేవలు కూడా చేయగలము, అంటే మేము పాటలు పాడి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ కూడా చేయగలము అన్న మంచి ఇన్స్పిరేషన్ మాకు ఆర్కే గారు అండ్ రజనీ గారు మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఈ చేద్దామండి మీ స్వరాగిణి నుంచి బాగుంటుంది అని అంటే, అప్పటికి రాణి గారు అండ్ ఆర్కే గారు రజనీ గారు అందరు కలిసి ఈ ఈవెంట్ని సక్సెస్ చేశాము. మొన్న చిత్ర ఈవెంట్లో రాఘవ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇలాంటివి ఇంకా చేయాలని నా కోరిక. అంటే నేను పాటలు పాడి నేను నా రాణి ఏదో
అంటే చిలిపితనంలో పాటలు ఎక్కువ పాడుకోవాలన్న చిన్న కోరికతో స్టార్ట్ చేసిన ఈ స్వరాగిని ఆర్ట్స్ ఇంకా ఇంకా ఇలాంటి సేవల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. అండ్ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. అండ్ తప్పకుండా అండి. థ్యాంక్ యూ. ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి అది నెరవేరాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. మీరు పొందిన ఉత్తమ ప్రశంస లేదా పురస్కారం గురించి వివరాలు తెలియజేస్తారా? నేను ఫస్ట్ పురస్కారం మా సుబ్బు గారి ద్వారా పొందాను. అమృత గాన మాధురి అని మాకు ఒక పురస్కారం ఇచ్చారు నా మెంటర్ సుబ్బు గారు. అండ్ ఆర్కే గారు ఉగాది పురస్కారాల్లో మృదు మధుర గాన సంపన్న అన్న రెండో పురస్కారం ఇచ్చారు. నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇద్దరు నా మెంటర్స్ నాకు ఫస్ట్ నన్ను పరిచయం చేసింది ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్కి. నన్ను సుబ్బు గారికి అంటే నా దేవాలయానికి నన్ను పంపించింది నా ఆర్కే గారు, మా ఆర్కే గారు. అండ్ ఆర్కే గారికి లావణ్య గారు అని ఉన్నారు. తను ఫస్ట్ అండి. అంటే తను ఆర్కే గారికి నా గురించి చెప్పటము, ఆర్కే గారు సుబ్బు గారికి చెప్పటము. అంటే ఇప్పుడు గురువు గారికి దగ్గరికి వెళ్ళాలి అనే ఇన్ని సోర్సెస్ ఉన్నాయి. అంటే ఇంతమంది నాకు హెల్ప్ చేశారు సుబ్బు గారి దగ్గరికి వెళ్ళటానికి. అండ్ నేను ఇంత సక్సెస్ అవ్వటానికి కారణం స్పెషల్గా వీళ్ళిద్దరు. అండ్ నా ఆఫీస్ నుంచి కూడా నాకు ఇద్దరు బాగా సపోర్ట్ చేశారు, ప్రభుదాస్ గారు అండ్ కాజిం గారు. యాక్చువల్లీ వాళ్ళే ఫస్ట్ నాలో ఉన్న కళని అంటే ఆఫీస్ టైంలో నేను ఇన్నిసార్లు గ్యాప్ మధ్యలో వాళ్ళిద్దరే నన్ను అంటే ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయి, ఇలాంటి ఈవెంట్స్ జరుగుతాయని తెలీదు. వాళ్ళ ద్వారా తెలిసింది. లావణ్య గారు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మీ 5 మెంబర్స్కి నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. ఎందుకంటే నా ప్యాషన్ పూర్తి అవుతుందంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ప్యాషన్ అనేది పూర్తి అవ్వటం అంటే ఒక మనిషికి అది మనసులో ఉన్న పెద్ద హ్యాపీనెస్ అనమాట. నేనైతే అదే అనుకుంటానండి. నా ప్యాషన్ నన్ను చాలా హ్యాపీగా చూసుకుంటుంది. అండ్ నా ఫ్యామిలీ కూడా నన్ను బాగా చూసుకుంటుంది. బట్ నా ప్యాషన్ పూర్తి అవుతుంది కాబట్టి నా ఆత్మ సంతృప్తి అంటారు కదా, అది కలుగుతుంది నాకు. వండర్ఫుల్ అండి, చాలా చాలా చక్కగా నా ప్యాషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరికైనా ఎవరి ప్యాషన్ కంప్లీట్ అవ్వాలి, అప్పుడే వాళ్ళు కంప్లీట్గా హ్యాపీగా ఉంటారు. సో నేను కంప్లీట్గా హ్యాపీగా ఉన్నా నా ప్యాషన్. వండర్ఫుల్ అండి. ఈ కాలంలో మనసులో ఉన్నది నెరవేరట్లేదని బాధపడే వాళ్ళ మధ్యలో ఎస్ నాకు ఆత్మ సంతృప్తిగా ఉంది, నేను అనుకున్నది సాధిస్తున్నాను అని ఒక స్టేజ్ పైన అంత సంతోషంగా చెప్పుకోగలుగుతున్నారంటే మీరు చాలా అదృష్టవంతురాలు స్వప్న గారు. తర్వాతి ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి. మీ ఆరాధ్య గాయకుడు లేదా గాయకురాలు, నేపథ్య గాయకులలో ఎవరు? మీరు ఎంతో అభిమానించే గాయకుడు లేదా గాయకురాలు అంటే ఎవరి గురించి చెప్తారు? అందరూ గాయకులు నాకు చాలా ఇష్టం. అందరూ ఎవరు అంటే మా స్వరాగిని సింగర్స్ కూడా వాళ్ళకు నేను ఫ్యాన్స్ అనుకోండి. అందరూ బాగా పాడతారు. అందరూ అంటే నాకు ఇష్టము. బట్ నాకు బాగా ఇష్టమైన వారంటే లతా మంగేష్కర్ గారు అండ్ బాలు గారు. వండర్ఫుల్ అండి, ఇద్దరు దిగ్గజాలైనటువంటి గాయకులు గాయనిమణి గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అభిమానులే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేని గాయకులు వాళ్ళు. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు గాయనిగా ఎందరో అభిమానం పొందిన మీరు ఇప్పుడు మీ విజయ రహస్యం అంటే మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారు, మీరు చూసిన గాయకుల గురించి కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు చేస్తారు. మీరు ఎవరికైనా మీరు చెప్పాలి అంటే ఒక సలహాగా ఇది నా విజయ రహస్యం, మీరు దీన్ని ఫాలో అవుతే మీరు కూడా నాలా అచీవ్ చేయగలుగుతారు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏముందండి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న భావన ఒకటి మీలో పెట్టుకోండి. అండ్ అంటే ఇంత ఎత్తుకు ఎదిగాం కదా అన్నట్టుగా అలాంటివి ఏం చూపించుకోవద్దు అని నా కోరిక. అంటే నేనంటే అందరూ నా వాళ్ళు అన్నట్టుగా ఉండాలి. మేము ఎక్కడికో వెళ్ళిపోయాం కదా, వాళ్ళని మర్చిపోయాం వీళ్ళని మర్చిపోయాం అన్నట్టుగా ఉండకూడదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న భావన పెట్టుకోవాలి అందరం. ఎస్ అండి, అది చిన్న మాట అయినా అందులోనే ఉంది మనం తెలుసుకోవాల్సిన విషయం అంతా. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటున్నప్పుడే ఆ క్వాలిటీ మనలో ఉంది అంటేనే ఎదుటివారి గురించి అర్థం చేసుకోగలుగుతాము. వారిలో ఉన్న క్వాలిటీస్ని అప్రిషియేట్ చేస్తూ వారితో పాటు మనం ట్రావెల్ చేస్తూ ఉంటే ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతాం. సో మన ప్యాషన్ నెరవేరుతుంది, అలాగే అందరి మనసులో కూడా మనం ఎప్పటికీ ఉండిపోతాం అనే దానికి ఈ క్వాలిటీ ఎంతో అవసరం. అద్భుతమైన సలహా అండి, మీరు పాటిస్తూ అందరినీ ఇది పాటించాలి అని మీరు చెప్పినందుకు మరోసారి మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈ
నా తరపున అయితే క్వశ్చన్స్ అయిపోయినాయి. మరి మీరు ఇంకేమన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, తర్వాత పాటలోకి వెళ్ళి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. అండ్ నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్, నా కలీగ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా మెంటర్స్, వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నానండి. అంతే. థ్యాంక్ యూ. నా కో సింగర్స్ కూడా నాకు చాలా 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 బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ ఆన్లైన్ వ్యూవర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి నా ఈవెంట్ చూస్తున్నారు, నా పాట చూసి బాగా పాడావమ్మా బాగా పాడావన్న పెడతారు కదా, అది చాలా ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు. థ్యాంక్స్ టు ఆల్. అండ్ నా కలీగ్స్, నా ఫ్రెండ్స్, నా ఆఫీస్లో ఉన్న అందరూ, అంటే ఇక్కడ ఈవెంట్కి వెళ్ళాలి అనగానే, అంటే మాకు చాలా దూరం ఉంటుంది, అక్కడ ఆటోస్ ఎక్కువ ఉండవు. సో అక్కడ నుంచి కూడా నన్ను తీసుకొచ్చి ఈవెంట్కి వెళ్ళాలి కదా తొందరగా, అలాంటి హెల్ప్ కూడా చేసేవాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ టు ఆల్ నా ఫ్రెండ్స్, నా కలీగ్స్, నా మెంటర్స్ అండ్ నా కో సింగర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ. స్వప్న చెప్పిన వాళ్ళందరికీ నా తరపున కూడా ధన్యవాదాలు. మళ్ళీ రిపీట్ చేయదలుచుకోవట్లేదు. నా ఫ్యామిలీలో మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్స్ రాహుల్. థ్యాంక్ యూ రాహుల్ గారు. ఇప్పుడే పేరు బయట పెట్టారు ముందు. ఓకే, రాహుల్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్వరాగిని ఆర్ట్స్లో ఈ కాన్సెప్ట్ పెట్టడానికి కూడా ఇదే కారణం అండి. ఇప్పుడు మన సింగర్ గురించి మనం మనసారా సింగర్ మనసులోని మాటలు చెప్పి మనతో పంచుకున్నది విన్నాం కదా. ఇలా తెలుసుకోవడం వల్ల ఆ సింగర్ అందరికీ మరింత చేరువవ్వాలి అనేదే ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య లక్ష్యం. మీరు యాక్చువల్గా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోయే వరకు కూడా చాలా టెన్షన్గా ఉంది అన్నారు, కానీ స్వప్న గారు ఆ టెన్షన్ ఏమీ కనిపించలేదండి. చాలా చక్కగా మాట్లాడారు, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎంతో మనస్ఫూర్తిగా చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది ఈ ఇంటర్వ్యూలో మీతో మాట్లాడి. చాలా హ్యాపీగా ఉన్నాను. ఆత్మసంతృప్తి ఉన్నదనుకోండి, మనలో నుంచి మాటలు వచ్చేస్తాయి అంటారు కదా. డెఫినెట్గా ఇది మరొక సూత్రం అందరూ నేర్చుకోవాల్సింది. మనం సంతోషంగా ఉన్నామనేది మనం నమ్మాలి ఫస్ట్. అది మనం నమ్మాము అంటే ఎప్పటికీ ఇంత హ్యాపీగా ఉండగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి, మీ ప్యాషన్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి. అలాగే ఇప్పటికున్న అభిమానుల సంఖ్యకి రెట్టింపు అభిమానులు మీరు పొందాలి, అందరి మనసులో ఎప్పుడు ఉండిపోవాలి. సో స్వప్న షీఈ్ అ వర్సటైల్ సింగర్ అని చెప్పాలండి. మీ అందరికీ కూడా ఎంతోమంది, అంటే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నైటింగేల్స్ మేము ఇలా ఎపిసోడ్ వైజ్ చేస్తూ ఉన్నాము స్వరాగినిలో. మరి ఈసారి మా స్వప్న మేడం వచ్చారు. సో ఇట్స్ అ స్మాల్ అమౌంట్, అ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. హలో మ్యామ్, ఇట్స్ అ టోకెన్ అప్రిసియేషన్ అని చెప్పాలి. బికాస్ ఆల్ సింగర్స్ तय दिल से सबको शुक्रिया अदा कहना चाहूँगी सर मैं. वी आर वेरी ऑनर्ड, इट्स नॉट ग्लैड, वी आर वेरी ऑनर्ड टू बी एसोसिएटेड विथ ऑल द सिंगर्स हियर. प्लीज सर, प्लीज आइए, మీరు రండి, అందరూ వచ్చేయండి. కేపీ గారు రండి. ఫోటో ఎవరు తీస్తారా? ఎవరో తీస్తారు. గిరి ఉన్నాడా? గిరి లేడా? గిరి. ఓకే, సో యూ ఆల్ నో దట్ స్వరాగినిలో ఇంటర్వ్యూస్ తీసుకోవడము, మరి వీఆర్ హ్యావింగ్ అ వెరీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ సింగింగ్, ఇంటర్వ్యూస్ అండ్ మచ్ మోర్ ఇన్ ఫ్యూచర్. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలండి ఇలాగే.
గణపతిరావు గారు ప్లీజ్ కమ్ సార్. ఇప్పుడు రజనీ గారు ఈనాటి మన కథానాయిక స్వప్న గారికి నైటింగేల్ టైటిల్ని ధరింపజేస్తారు. సుజీ మ్యామ్. చప్పట్లు చప్పట్లు. నైటింగేల్ ఫర్ టుడే, సింగింగ్ విత్ నైటింగేల్ ఎపిసోడ్ 3. కథానాయిక స్వప్న గారికి రజనీ గారు కిరీటాన్ని ధరింపజేశారు. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ స్వప్న. మెరిసిపోతున్నారు. ఇప్పుడే కదా మెరుపులా మెరిసావు అనే పాట పాడారు, ఆ పాటలో వచ్చినట్టు మెరిసిపోతోంది మన స్వప్న. ఈ హెల్దీ పేలుడు బాగుందండి రజనీ గారు. ఎస్, అది మన ఫ్రేమ్ కూడా. మన ఈనాటి కోయిలమ్మ సింగింగ్ విత్ నైటింగేల్ ఈవెంట్ ఎపిసోడ్ 3 కథానాయిక గురించి రాసిన సన్మాన పత్రాన్ని కూడా చదివేస్తాను. కోయిలమ్మ దీవెనలు నిండుగా ఉండబట్టే ఆమె గొంతులో అంత తీయదనం నిండిపోయింది. స్వరాల తల్లి దీవెనలు నిండుగా ఉండబట్టే ఆమె స్వరంలో అంత కమ్మదనం కలిసిపోయింది. గురువు దీవెనలు నిండుగా ఉండబట్టే ఆమె గాన సాధన నిరాటంకంగా సాగుతూ ఉంది. అభిమానుల దీవెనలు నిండుగా ఉండబట్టే ఆమె గాన ప్రతిభ నలుమూలలా పాకిపోతోంది. పాట సందర్భానికి తగిన భావాన్ని స్వరంలో ప్రతిధ్వనించేలా పాడాలనే గాయక దిగ్గజాల సూచనను తూచా తప్పకుండా పాటిస్తూ గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే స్వప్నాన్ని సాకారం చేసుకున్న అదృష్టవంతురాలు మన కళ్ళ ముందు నిలబడి ఉండడం స్వప్నం కాదు, సత్యం. ఆమె మన ఈనాటి నైటింగేల్ 3వ సంచిక కథానాయిక స్వప్న. అటు వృత్తి ధర్మానికి ఇటు గృహిణి పాత్రకు న్యాయం చేస్తూనే అభిరుచి అయిన సంగీతానికి పెద్దపీట వేసి గురువు ద్వారా నేర్చుకున్న మెళకువలను ఆచరణలో పెట్టి 150కి పైగా కార్యక్రమాలలో 2500కి పైగా పాటలు హిందీ తెలుగు భాషల్లో పాడి గాయకులు స్వప్నతోనే పాడాలి అని పోటీ పడేంతగా తన సంగీత ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది మన స్వప్న. ఎలివేట్స్ ఎలీట్ సంస్థ కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటూ తన గాన ప్రతిభకు ఆ సంస్థ నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో మృదు మధుర గాన సంపన్న అనే పురస్కారాన్ని, సుబు మ్యూజిక్ అకాడమీలో ప్రముఖ గాయనిగా అందరి మన్ననలు పొంది ఆ సంస్థ ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మకమైన నారీ శక్తి పురస్కారాల కార్యక్రమంలో అమృత సుస్వర గానమాధురి అనే బిరుదును అందుకుని తన గానమాధుర్యానికి సార్థకత చేకూర్చుకుంది స్వరాల తల్లి వరపుత్రిక స్వప్న. తాను అభిమానించే శ్రోతలకు తన సహగాయని గాయకులకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశంతో స్వరాగిణి ఆర్ట్స్ వాయిస్ ఆఫ్ సోల్ అనే సంస్థను సహగాయని ఆప్తమిత్రురాలు అయిన రాణిరావు గారితో కలిసి స్థాపించి విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు మన స్వప్న. స్వరాగిణి ఆర్ట్స్ సంస్థ ప్రారంభించిన విశిష్టాత్మకమైన కార్యక్రమం సింగింగ్ విత్ నైటింగేల్లో ఈనాటి నైటింగేల్గా 20 మంది గాయకులతో ప్రధాన గాయకిగా 75కి పైగా పాటలను ఏకధాటిగా పాడి తన స్వరమాధుర్యపు జల్లులలో ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న శ్రోతలను అభిమానులను తడపబోతున్న స్వప్నకు హృదయపూర్వక శుభాభినందనలు. చాలా బాగా రాశారు రాఘవన్ గారు. రాసిందంతా నువ్వే స్వప్న, నిలువెత్తు స్వప్న ఈ అక్షరాలన్నీ కూడాను. సో గాడ్ బ్లెస్ యూ సర్జీ. ఇప్పుడు స్వప్న గారికి కేపీ గారిని అండ్ దేవకృష్ణ గారిని కలిసి మొమెంటోని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. క్లాప్స్ ఫర్ టుడేస్ నైటింగేల్. కంగ్రాచులేషన్స్ స్వప్న.
ఇది కూడా రెడీ. అయ్యో దేవా.